ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తెచ్చిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్, అతని మిత్రుడు నిసర్గ అధికారులను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు. యువత రీల్స్ చేస్తూ పకోడీలు వేసుకోవడానికి ప్రధాని మోదీ కోరుకుంటున్నారని, కానీ ఈ ఇద్దరు యువకులు మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారని తెలిపారు. సార్థక్ వయసులో చిన్నవాడైన సిద్ధాంతాల పట్ల నిబద్ధతలో అతనికి ఎవరూ సాటిరారని ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో రాహుల్ ఓ పోస్టు పెట్టారు. దేశంలోని ప్రధాన మీడియా సంస్థలు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు చేయలేని పనిని సార్థక్ అతని మిత్రుడు చేసి చూపించారని రాహుల్ పేర్కొన్నారు. 18 ఏళ్ల యువకుడు సీబీఐ కంటే వేగంగా, చురుకుగా పనిచేశాడని ప్రశంసించారు. యువత విజయానికి, ప్రభుత్వ ఓటమికి ఇదొక ఉదాహరణ అని రాహుల్ పేర్కొన్నారు. ఈ నెల 2న సార్థక్తో పాటు అతని కుటుంబ సభ్యులు రాహుల్తో సమావేశమయ్యారు. 12వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం సీబీఎస్ఈ ఏడాది ఓఎస్ఎం విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అందులో అవకతవకలు జరిగాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.